ఏపీలోని కూటమి ప్రభుత్వం ఇటీవల నామినేటెడ్ పోస్టులను ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే 20 నామినేటెడ్ పోస్టులు ప్రకటించింది. వీటిల్లో ఒకటి ఇవి కాకుండా ఒకటి ఏపీ మహిళా కమిషన్. సో అయితే ఈ పదవికి యాక్చువల్గా ఇంతకు ముందు వాసిరెడ్డి పద్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉండేవాళ్ళు. అయితే గత మార్చిలో ఆమె రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పి ఆమె చెప్పటం, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ స్థానంలో గజ్జల వెంకటలక్ష్మిని నియమించడం జరిగింది. అయితే ఆమెకి ఇంకా పదవీ కాలం ముగియలేదు. ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఆమెకి ఇంకా పదవీ కాలం ఉన్నప్పటికీ కూడా ఆమెను తొలగించి ఆమె స్థానంలో చంద్రబాబు నాయుడు మరొకరిని నియమించడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటానని తప్పుబడుతూ గజ్జల వెంకటలక్ష్మి ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. తన పదవి నుంచి తొలగించడం కరెక్ట్ కాదని, రాజ్యాంగబద్ధంగా అది కుదరదు అని చెప్పి ఆమె కోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఈ పిటిషన్ విచారణకు చేపట్టినటువంటి న్యాయస్థానం ఈరోజు ఈ పిటిషన్ని తిరస్కరించడం జరిగింది. మహిళా కమిషన్ చైర్పర్సన్గా తనని పదవి నుంచి తొలగించటం కరెక్ట్ కాదు అని చెప్పి గజ్జల వెంకటలక్ష్మి వేసినటువంటి పిటిషన్ ఏపీ హైకోర్టు కొట్టేసింది. అది చెల్లుబాటు అవుతుంది అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పడం అయింది.